హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. ఎన్నికల సంఘం నిర్ణయం మేరకే టెట్ ఫలితాలు. ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చాకే పాఠశాల ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు వెబ్సైట్లో ఈ సమాచారాన్ని ఉంచింది. డిఎస్సి పైన స్పష్టత లేకుండా పోయింది. ఇటీవల విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20 నుంచి పరీక్షా కేంద్రాల ఎంపికకు, ఐచ్ఛికాల నమోదు, హాల్ టికెట్లను 25 నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డిఎస్సి పరీక్ష నిర్వహించాలి. కానీ విద్యాశాఖ ఇంతవరకు పరీక్షా కేంద్రాల ఎంపికకే అవకాశం ఇవ్వలేదు. టెట్ ఫలితాలు, డిఎస్సి నిర్వహణపై ఎన్నికల సంఘం నిర్ణయం కోసం విద్యాశాఖ ఎదురు చూస్తుంది. దీంతో అసలు డిఎస్సి ఉంటుందా, వాయిదా పడుతుందా తెలియక అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారు. ఒప్పంద ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించాల్సిందే. కేజీబీవీలో బోధనా సిబ్బంది బదిలీలు సరైనవే స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం. సింగిల్ జడ్జి తీర్పునకు పాక్షిక సవరణ. రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు కనీస వేతన స్కేల్ను అమలు చేయాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. 2022లో సవరించిన పే స్కేల్ను పరిగణలో తీసుకొని కేజీబీవీలో ఒప్పంద ఉద్యోగుల పారితోషికం, వేతన బకాయిలను 12 వారాల్లో చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ప్రభుత్వాలు ఒప్పంద ఉద్యోగుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కనీస వేతనం ఇచ్చేందుకు జీవోలు జారీ చేసి గుర్తు చేసింది. మరొక వైపు కేజీబీవీలో బోధనా సిబ్బంది బదిలీలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం తప్పుపట్టింది. కేజీబీవీలో 2022-23 సంవత్సరానికి సంబంధించి బదిలీలను నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కూడా రద్దు చేసింది. బదిలీల విషయంలో పాఠశాల విద్యాశాఖ 2022 జూన్ 29 జారీ చేసిన జీవో 103ను సమర్థించింది. ఈ జీవో చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది. ఒప్పందంలో బదిలీ ప్రస్తావన ఉన్నప్పుడు ఉద్యోగులను బదిలీ చేయడం తప్పు కాదని పేర్కొంది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పాక్షికంగా సవరించింది.